బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్స్ పెడ్లర్లున్నారు. వీళ్ల నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 13 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా 6 డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. అమన్ తో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నారు. ఇక అరెస్ట్ అయిన పెడ్లర్లలో 2 నైజీరియన్లు, టెస్టింగ్స్ నోహెంలతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతమ్, వరుణ్ కుమార్, మెహబూబ్ షరీఫ్ ఉన్నారు. నిందితులను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్స్ పెడ్లర్లున్నారు. వీళ్ల నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. చాలా స్పష్టంగా కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకటే మాట ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారో, పెడ్లర్స్ ఉన్నారో, అందరికీ స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తున్నాను. ఇక పైన డ్రగ్స్ కు సంబంధించి అంటే అది గంజాయి కావచ్చు, హెరాయిన్ కావచ్చు, కోకైన్ కావచ్చు, ఏదైనా సరే డ్రగ్స్ అనేది తెలంగాణలోకి ఎంటర్ అయితే ఎవరైనా తీసుకొని వస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడము, క్రిమినల్ కేసులు పెట్టడము, బయటికి రాకుండా చర్యలు తీసుకోవడం చేసి తీరుతాము అంటూ కూడా ఆయన గత కొన్ని రోజుల నుంచి కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తూ వచ్చారు. ఇలా ఇచ్చినటువంటి ఈ వార్నింగ్ తెలిసినా సరే యథేచ్ఛగా డ్రగ్స్ తీసుకుని రావడంతో పోలీసులు ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా చాలా అంటే చాలా సీరియస్ గానే ఎవరు డ్రగ్స్ తీసుకొస్తున్నారు అనే దాని మీద 3వ కంటికి తెలియకుండా అయితే నిఘా పెట్టారు. అలా నిఘా పెట్టినప్పుడు ప్రతిరోజు ఇక్కడ ఫలానా చోట అని సంబంధం లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట గంజాయి లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తరలిస్తూ అనేక మంది పట్టుబడుతూ వచ్చారు. సో తాజాగా చూసుకుంటే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో అమన్ ప్రీత్ సింగ్ ని కూడా పోలీసులు నిన్న అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అసలు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి ఈ డ్రగ్స్ కి ఏం సంబంధం అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. అయితే గతంలో కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఇతను డ్రగ్స్ కు సంబంధించి కూడా అనేక చోట్ల పేర్లు అయితే ఇతని పేరు వినిపించింది. కానీ ఎక్కడ తెర మీద ఇతని సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా రాలేదు. అదే విధంగా రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి కూడా ఆమె గతంలోనే లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు విచారించబోతున్నారు, డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ఉంది అంటూ కూడా అనేక వార్తా కథనాలు వచ్చాయి. అదే విధంగా విచారణలు కూడా కొనసాగాయి. తర్వాత ఆ కేసులన్నీ కూడా ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి అంటే డ్రగ్స్ ఉండి డ్రగ్స్ ను తన దగ్గర పెట్టుకొని అడ్డంగా దొరికిపోయాడు రకుల్ ప్రీత్ సింగ్ అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్. సో ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి వివరాలు అంటే ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చారు, ఎవరికి సప్లై చేస్తున్నారు, ఇందులో ఎవరెవరు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి సప్లై చేయడానికే అమన్ ప్రీత్ సింగ్ ఎవరన్నా వాళ్ళకి సంబంధించినటువంటి క్లోజ్ బంధువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఖచ్చితంగా మనం చెప్పగలము కీలకమైనటువంటి మలుపు అయితే ఈ డ్రగ్స్ కేసు తీసుకోబోతుంది. అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి అరెస్ట్ అయినటువంటి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సంబంధించి
అతి త్వరలో ఈ కేసు కీలకమైనటువంటి మలుపు తిరిగే అవకాశం ఉంది. ఆ కీలకమైనటువంటి మలుపులో కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా బయటపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలిగింది అంటారు కదా, అదే విధంగా ఇక్కడ అరెస్ట్ అయినటువంటి అమన్ ప్రీత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ అరెస్టు చాలా వరకు కూడా దారి తీయబోతుంది. అనేక కీలకమైనటువంటి మలుపులు అయితే తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. విత్ ఇన్ 1 month లోపల ఈ కేసులో అద్భుతం అంటే చాలా కీలకమైనటువంటి మలుపులు అయితే మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో 5 డ్రగ్స్ పెడ్లర్లున్నారు. వీళ్ల నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 13 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా 6 డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. మీరు అర్జున్ ఇంకా రాదా నేను కూర్చోవాలి పైన కూర్చోలేకుండా